హాయ్ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా క్రికెట్ టీం మొట్టమొదటి ఐసీసీ క్రికెట్ టోర్నమెంట్ని గెలిచింది. అదేంటంటే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025. చోకింగ్, ఎప్పుడు ఫైనల్కి వచ్చినా ఓడిపోతారు. సౌత్ ఆఫ్రికా ఎప్పటికీ ఐసీసీ గెలుచుకోలేదు. అయితే దీని అంతటికి చాలా ఇంట్రెస్టింగ్ టైం. నేను గెలుచుకున్న దానికంటే కూడా సౌత్ ఆఫ్రికా క్రికెట్ టీం పైన నడిచినటువంటి ఒక బ్యాడ్ థింగ్ చెప్తున్నా. ఒకటి ఏంటంటే, అది సౌత్ ఆఫ్రికా టీము ఏదైతుందో, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా అండ్ ఇంగ్లాండ్, ఈ మూడు టీంలు కలిసి 1910 సంవత్సరం 1910 ఇయర్లోనే ఒక కౌన్సిల్ని పెట్టుకోరు. మూడు టీంలు కలిసి ఇప్పుడు ఎట్లయితే ఐసీసీ ఉందో అప్పుడే పెట్టుకోరు. కానీ సౌత్ ఆఫ్రికాలో అపార్థాలు ఎక్కువ ఉండే. అంటే నల్ల జాతీయులని ఆ క్రికెట్ ఆడించే వారు కాదు. సౌత్ ఆఫ్రికాలో నల్ల జాతీయులు ఆడొద్దని అంటుండే అనమాట. అందుకోసమే మన గాంధీజీ బొమ్మలు అక్కడ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే గాంధీజీ అక్కడ వెళ్ళేసి నల్ల జాతీయుల పైన కొట్లాడిండు. సో వాళ్ళు ఎంత స్ట్రిక్ట్ అయిపోయారంటే, ఒకనొక టైంలో 1969లో ఇంగ్లాండ్తో ఒక మ్యాచ్ ఆడినప్పుడు సౌత్ ఆఫ్రికాకి చెందినటువంటి ఒక నల్ల జాతీయుడు వాళ్ళ టీంలో చేర్చుకోరని చెప్పేసి ఆ మ్యాచ్ ఆడలే. దీంతో అప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ కాన్ఫరెన్స్గా ఫామ్ అయినటువంటి ఒక సంస్థ ఏం చేసిందంటే, వీళ్ళు ఇంకా మారరు, నల్ల జాతీయులని ఆడనియరు అని చెప్పేసి ఒక ఓటింగ్ పద్ధతులలో ఏకంగా 21 సంవత్సరాలు వీళ్ళని బ్యాన్ చేశారు. ఇక్కడ ఇప్పుడు పిల్లలకు తెలియదు, 1970 నుంచి 1991 దాకా సౌత్ ఆఫ్రికా టీంని బ్యాన్ చేశారు. అంటే మొత్తానికే బ్యాన్ చేశారు. కానీ 1991లో బ్యాన్ ఎందుకు ఎత్తేసారు అంటే, నెల్సన్ మండేలా గారు సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్ కావడము, అయినా ఈ డిస్క్రిమినేషన్ తీసేయడము, నల్ల జాతుల పట్ల అంటే అందరూ ఆడొచ్చు అని చెప్పేసి వాళ్ళు క్రికెట్ని చేయడం. ఆ తర్వాత 1991లో వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ మళ్ళీ ఇండియాతోనే ఆడారు, వన్డే. దాని తర్వాత వాళ్ళు ఎన్నో వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఆడారు, ఎన్నో ఐసీసీ టోర్నమెంట్స్ ఆడారు, వరల్డ్ కప్లు ఆడిర్రు, T20 ఆడిర్రు. పాపం ఎప్పుడైనా సరే సెమీఫైనల్కి రావడం, ఓడిపోవడం, ఫైనల్కి రావడం, ఓడిపోవడం. కానీ ఆ చోకింగ్కి, అలాగే ఫైనల్ డ్రీమ్కి, ఎందుకంటే పెద్ద కంట్రీస్లలో ఎవరికైనా టోర్నమెంట్ లేదు అంటే అది కేవలం వీళ్ళకి. సో ఆ చోకింగ్ నుంచి బయటపడ్డది ఇవాళ. అయితే టిమ్ బౌమా, ఒక నల్ల జాతీయుడు, ఎంత డిస్క్రిమినేషన్ అండి. నువ్వు పొట్టిగా ఉన్నావు అంటాడు ఒకడు, భూమికి జాన్ ఉంటే ఒకడు, నువ్వు క్రికెట్ ఆడగలుగుతావా అనేటోడు ఒకడు. ఇవన్నీ వింటూ ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా అతను క్యాప్టెన్సీలో ఓడిపోకుండా వాళ్ళ కంట్రీని ఫైనల్కి తీసుకురావడమే కాకుండా ఇవాళ WTC ఫైనల్ని గెలిచి, ఏ నల్ల జాతీయులని మేము ఆడనీయము, ఏ డిస్క్రిమినేషన్తో సౌత్ ఆఫ్రికా 21 సంవత్సరాలు బ్యాన్ అయ్యిందో అదే నల్ల జాతీయుడు ఆ టీంకి క్యాప్టెన్గా వ్యవహరించి ఇవాళ సౌత్ ఆఫ్రికా క్రికెట్కి అంటే ఎన్నలేని ఒక గౌరవం. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటివరకు కూడా ఒక ఐసీసీ టోర్నమెంట్ గెలిచిన దాఖలాలు లేవు. కానీ ఆ ఒక దాహాన్ని వాళ్ళు తీర్చుకున్నారు. కాబట్టి ఆ సౌత్ ఆఫ్రికా టీంకి వాళ్ళు తీసుకున్న డిసిషన్స్కి, అంటే అందరు కలిసి ఆడిన విధానాన్ని చూస్తే మాత్రం చాలా హర్షణీయం. సో ఎట్టకేలకు మొత్తం మీద అయితే సౌత్ ఆఫ్రికా టీంకి మా ఛానల్ తరఫున, అలాగే కోట్లాది భారతీయుల తరఫున అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ సౌత్ ఆఫ్రికాలో గల్లీలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో మూడో అతిపెద్ద క్రీడ క్రికెట్. ఫుట్బాలు తర్వాత రగ్బీ తర్వాత క్రికెట్ని ఎక్కువ వాళ్ళు చూస్తారు. సో మొత్తం మీద సౌత్ ఆఫ్రికాలో ఒక మంచి టైం మొదలయ్యింది. వాళ్ళ క్రికెట్కి కూడా ఒక మంచి రోజులు కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం. థ్యాంక్ యూ వెరీ మచ్.